హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే హాస్ని బర్త్డే వీడియో షేర్ చేశాను కదా, దాని నెక్స్ట్ డే అన్నమాట. ఇంట్లో ఏదైనా సెలబ్రేట్ చేసాము అంటే ఆ నెక్స్ట్ డే ఉండే పని అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు అయితే క్లీనింగ్ పని అన్నమాట. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది, ఇంకా మార్నింగ్ కూడా లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంక లేచిన వెంటనే ఫస్ట్ అయితే ముందు రోజు నైటే పెసరపప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా పెసరపప్పు మిక్సీ వేసేసి దోశలు అయితే వేస్తున్నాను. ఆ రోజు హాస్ని కూడా ఎక్కడికో వెళ్ళాల్సి ఉంది, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. అయితే 10 o'clockకి బస్సు వస్తుంది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పప్పు అయితే మిక్సీ పట్టేసి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో వీక్లో 2-3 times పెసరపప్పుతోనే దోశలు వేస్తాను. మినపప్పుతో తక్కువ వేస్తాను, ఎందుకంటే అందులో వైట్ రైస్ వేస్తాం కదా. ఇంకా అందుకని నేను పెసరపప్పు దోశలే వేస్తూ ఉంటాను. ఇంక ఇడ్లీ అయితే వేసి నేను చాలా నాళ్ళు అయిపోయింది, నా దగ్గర ఇడ్లీ రవ్వ అయిపోయింది. ఇంక ఇక్కడ తెచ్చుకోవడానికి ఇడ్లీ రవ్వ బాగుండదు అనేసి నేను అసలు ఇడ్లీలే వేయట్లేదు. ఇక్కడ దోశలు వేస్తూనే ఇంకొక సైడ్ చట్నీ కోసం అనేసి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేపేస్తున్నాను. అసలే లేట్ అవుతుంది అనుకుంటే ఈ దోశలతో ఇంకొంచెం లేట్ అవుతుంది. ఫస్ట్ దోశ ఎప్పుడు ప్రాపర్గా రాదు కదా, నాకు ఆ హడావిడిలో గుర్తులేక నేను ఎప్పుడు ఫస్ట్ దోశ మందంగా వేస్తాను, అది రాదు అనేసి. కానీ ఈరోజు గుర్తులేక బాగా పలుచగా వేశాను. అది అసలు ఎన్ని తిప్పలు పెట్టిందో ఆ దోశ మాత్రం. నేను ఇట్లా పెసర దోశలు వేసినప్పుడు కానీ లేకపోతే మామూలు దోశలు వేసినప్పుడు కానీ మోస్ట్లీ పుదీనాకు టమాటా పచ్చడి అయితే చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అదే కలుపుకొని తినేలాగా. కానీ ఈరోజు లేట్ అయిపోతుంది అనేసి మామూలు పల్లీలతోనే చేసుకుంటున్నాను పచ్చడి అయితే. పెసరట్టుతో పాటు ఉప్మా కూడా చేస్తున్నాను. ఇంకా వాటి కోసం అయితే టమాటాలు ఆనియన్స్ అవైతే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఉప్మా పెసరట్టులోకి చేసినప్పుడు ఎప్పుడు బాగా పలుచగా ఉండేలాగా చేస్తాను. బాగా థిక్గా చేసాము అంటే పెసరట్లు పెట్టినప్పుడు పెసరట్టు బాగా మందం అయిపోద్ది. అందుకని బాగా లూజ్గా ఉండేలాగే చేస్తాను ఉప్మా ఎప్పుడు చేసిన పెసరట్లోకి. ఈ టమాటాలు ఏంటో కానీ చూడడానికి పైకి అంత రెడ్డిష్గా ఉన్నా కానీ లోపల కట్ చేస్తే ఎంత పచ్చిగా ఉంటాయో అసలు. చెప్పాను కదా ఫస్ట్ దోశ వేస్తే సరిగా రాలేదు అనేసి. దాన్ని ఎంత గీకినా కానీ అట్ల కాడతో రాలేదు. ఇంకా అందుకని టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా వేరే ప్యాన్ పెట్టి దాని మీద వేసాను. అది దీనికంటే పెద్ద మొండిదానిలాగా ఉంది, అది ఇంకా అస్సలు రాలేదు. ఇంకెలాగోలా దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి మందంగా వేసి మళ్ళీ వేస్తా ఉంటే అప్పుడు మంచిగా వచ్చినాయి. నాకు ఎప్పుడు ఇలాగ అవ్వదు, ఎప్పుడన్నా రేర్గా ఒకసారి అవుతుంది. అది ఇట్లాంటి టైం లేదు అన్న టైంలో ఎక్కువ అవుతుంది అన్నమాట. పల్లీలు కూడా వేగిపోయినాయి. ఇంకా వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. మా హాసని చట్నీ అంతగా తినదనమాట, దోశల్లోకి ఇడ్లీలోకి తింటుంది. కానీ ఇలా తనకు అసలు పెసరట్టే ఇష్టం ఉండదు. కానీ నేనే మంచిది అనేసి ఇవే రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. వీటిల్లోకి పొడి చేస్తాను నేను, అవిసె గింజల పొడి, అవే తింటుంది హాసిని మోస్ట్లీ. చట్నీ అంతగా నచ్చదు తనకి. చెప్పాను కదా ఆ పెనంలో రాలేదు, ఇంకొక పెనం పెట్టాను అనేసి. ఇంక ఈ పెనంలో కూడా అలాగే అయిపోయింది. ఇంకా వెయ్యగా సరిగా వచ్చినాయి అనమాట. ఇంకా హాసిని వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేసాము. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఆ రోజు ఫిష్ కర్రీ చేశాను. మధ్యాహ్నం అన్నం కూడా తినేసేసి ఇంకా కొంచెం సేపు అయితే పడుకున్నాము. ముందు రోజే ఆ వీకెండ్కి సరిపడా వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే ఇంకా బయటికి ఏం వెళ్ళలేదు. తిన్న వెంటనే కొంతసేపు అయితే పడుకున్నాము. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. హెడ్ బాత్ చేద్దాము అనేసి అవిసె గింజలతో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నా హెయిర్ చాలా ఫ్రీజీగా ఇంకా చాలా డ్రైగా అయిపోయింది. ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది, మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, అవిసె గింజల్లో జస్ట్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవడమే. అదైతే స్టవ్ మీద పెట్టేసేసాను, బాయిల్ అవుతూ ఉంది. కాకపోతే తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే
అది గట్టిగా అయిపోతాయి అన్నమాట, అవిసె గింజలు అతుక్కొని పోతాయి. ఇంక ఇక్కడైతే దోశ బ్యాటర్కి నానబెడుతున్నాను. నా ఫ్రెండ్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది దోశ బ్యాటర్ చూపించు అనేసి. తను సౌత్ సైడ్ కాదనమాట. సో ఇంకెలాగో దోశ బ్యాటర్ నానబెడుతున్నాను కదా అనేసి ఇంక ఈరోజు అయితే అది కూడా ఒక బిట్ షూట్ చేశాను. నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే 1.5 కప్ మినపప్పు అయితే తీసుకున్నాను. అందులో నా దగ్గర 2 టైప్స్ మిల్లెట్స్ ఉంటాయి. ఇంకా వాటిని ఆ 2 టైప్స్ మిల్లెట్స్ని హాఫ్ కప్ తీసుకొని దాన్ని 1 కప్ తీసుకుంటాను. ఇంకా మిగిలిన 3 కప్స్ ఏమో రైస్ తీసుకుంటాను. నేను ఇలాగైతే నానబెట్టుకుంటాను దోశ బ్యాటర్ కోసము. నా దగ్గర మిల్లెట్స్ అవైలబుల్గా లేనప్పుడు ఆ 1 కప్ కూడా రైస్ వేసుకుంటాను. టోటల్గా 1.5 కప్ మినపప్పుకి 4 కప్స్ రైస్ అయితే తీసుకుంటాను. ఇంకా వీటిని అయితే నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అయితే వేసేసి నానబెట్టేసుకుంటున్నాను. పక్కన పప్పుకి నానబెట్టడానికి ఆ పని చేస్తూనే ఇంకా మధ్యలో ఇవి అవిసె గింజలది వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను కదా, అది కూడా తిప్పుకుంటూనే ఉన్నాను. ఇంకా ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది. అది కొంచెం థిక్గా అవుతుంది అనమాట. అట్లా బాయిల్ అయ్యి ఆ థిక్గా ఉన్నప్పుడు మనం దాన్ని స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. దాన్ని అలాగే ఉంచేసాము అంటే స్టవ్ మీద అది ఇంకా గట్టిగా అయిపోద్ది. ఇంకా అప్పుడు మనం జల్లెడ పట్టుకోవడానికి రాదనమాట. జెల్ బాగా థిక్గా అయిపోద్ది. ఇంకా మనం స్టవ్ ఆపేసిన వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదు ఆ జెల్ కొంచెం ఆరింది అంటే అది అవిసె గింజలు ఉన్నాయి కదా, అవంతా జెల్ అది కలిపి మొత్తం థిక్గా అయిపోయింది. ఇంకా అసలు జల్లెడ పట్టుకోవడానికి రాదు. ఇంకొకసారి తీసుకున్నాను కదా జెల్, మళ్ళీ ఇంకొకసారి అవిసె గింజల్లో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాము అంటే మళ్ళీ ఇంకొకసారి అయితే వస్తుంది జెల్. నేను ఇంకొకసారి అయితే బాయిల్ అయితే చేస్తున్నాను. జెల్ అయితే మనం స్ట్రెయిన్ చేసుకున్నాక ఇలాగ ఉంటుంది అనమాట. నేనైతే ఇందులో కొంచెం ఆముదం వేసుకొని తలకి రాసుకొని ఒక 1/2 అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేస్తాను. ఆ జెల్ అయితే తలకి అప్లై చేసుకొని నేనైతే హాల్లోకి వచ్చాను. హాల్లో క్లీన్ చేద్దామనేసి. హాల్లో అయితే అసలు అక్కడ ఉండి ఎంత చీదరగా ఉన్నాయో. నా ఫ్రెండ్స్ అయితే ముందు రోజు గిన్నెలు కూడా క్లీన్ చేశారు అని చెప్పాను కదా, వాళ్ళు అలా క్లీన్ చేయడం నాకు ఎంత హెల్ప్ అయిందంటే ఆ రోజు మార్నింగ్ నుంచి విపరీతమైన హెడేక్గా ఉంది. అసలు నాకు ఏమీ పని చేయలేకపోతున్నాను, కానీ తప్పదు కదా, చేయాలి కదా. ఆ రోజు ఇంకా మధ్యాహ్నం ఇంకా ఫుడ్ తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ లేచేసరికి కొంచెం అలా అనిపించి ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఈ హాల్ని అయితే మేము పెద్దగా ఏమీ వాడము. ఒక సైడ్కి ఏమో కార్నర్లో మేము ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్ సూట్ కేసులు ఉంటాయి కదా, అవి ఒక పక్కన పెట్టేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్వి కాటన్ బాక్సెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను. ఇంక ఈ రూమ్లో టీవీ ఉంటుంది, ఇంకా దేవుడి పటాలు ఈ రూమ్లోనే పెట్టుకుంటాను. ఇంకా మేము టీవీ చూసేటప్పుడు కూడా పెద్దగా చైర్స్ అవి ఇవేమీ వాడము. మంచిగా కింద కూర్చుంటేనే కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇంకా కింద కూర్చుంటాము. లేచి వెళ్ళిపోయేప్పుడు ఆ చాపను కూడా ఫోల్డ్ చేసేసి ఒక సైడ్ పెట్టేస్తాము. అందుకని మోస్ట్లీ నీట్గానే ఉంటుంది ఈ రూమ్ అంతా. మా ఇంట్లో ఇంకొకటి ఏంటి అంటే పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా వాల్కి ఏదన్నా హ్యాంగ్ చేయాలి అనుకుంటే నా చేతులతో నేనే చేసుకుంటాను ఏమన్నా వాల్ హ్యాంగింగ్స్. మేము ఇప్పటి వరకు సోఫా ఎందుకు తీసుకోలేదు అంటే ఒకటే రీజన్ అనమాట. మేము ఇప్పుడు వెళ్ళేప్పుడు ఖచ్చితంగా వాటిని సెకండ్స్లోనే అమ్మాలి. దట్టు మేము చూసిన సోఫాలు అయితే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. నేను ఎలా థింక్ చేస్తాను అంటే ఇప్పుడు ఆ సోఫా ఎలాగో వెళ్ళేప్పుడు ఖచ్చితంగా సెకండ్స్లోనే అమ్మాలి ఎంత పెట్టి తీసుకున్నా కానీ. అదే డబ్బులు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనో లేకపోతే ఒక ఫోన్ కొనుక్కుంటేనో ఇట్లా అనమాట. ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది కదా, ఎందుకు ఇలాంటి వాటికి మనీ పెట్టి వేస్ట్ చేయాలి అనే ఆ మైండ్ సెట్ అనమాట. నేను ఇష్టం కోసం కంఫర్ట్ కోసం డబ్బులు ఎంత పడితే అంత ఖర్చు పెట్టే రకం అయితే కాదు.
ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చినవన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ బర్త్డే కోసం అనేసి. ఇంకా కొంచెం మంచివే తీసుకున్నాము. సో వాటిని అయితే మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్లోనో లేదంటే ఒక కవర్లోనో పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు కదా. ఇంకా అందుకనేసి వాటిని ఫోల్డ్ చేసేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని అయితే ఇలా ఒక కవర్లో పెట్టేసి ఇంకొక దగ్గర పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు తీసే పని ఉండదు కాబట్టి నీట్గా ఇప్పుడు ఎలా పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. మేము ఈ ఇయర్కి అయితే ఇంకా డెకరేషన్ కోసం ఏమీ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ తీసుకున్నవే బెలూన్స్ కూడా 2 ప్యాకెట్స్ వరకే ఏమో ఉన్నాయి. ఇంకా అవి మిగిలిపోయినాయి కూడా. మళ్ళీ ఇంకా ఈ ఇయర్కి అయితే ఏమీ కొనలేదు. అవి లాస్ట్ ఇయర్వే సరిపోయినాయి. నేను పని చేసుకునేప్పుడు ఏం చేస్తాను అంటే టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకుంటాను. నేను ఎక్కడ ఉంటానో అక్కడ వరకు వినిపించేలాగా సౌండ్ పెట్టేసుకొని ఇంకా అది వదిలేసి పాటలు వింటూ చేసుకుంటాను పని. నాకేమో అప్పుడు పెద్దగా పని చేసినట్టు అనిపించదు. ఇంకా అలా పాటలు పెట్టేసుకొని ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలు ముందు రోజు కేక్ పడేసినట్టున్నారు ఎవరో. దాన్ని పిల్లలు తొక్కారు. అది అక్కడక్కడ అంతా స్టిక్కీగా అయిపోయింది ఫ్లోర్ మీద. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసి ఇంక ఇల్లు కూడా తుడిచేసేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అందుకని తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.